నమస్తే. యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈరోజు స్ట్రెస్సు, యాంగ్జైటీ, డిప్రెషన్ ఈ 3 కారణాల వలన నిద్ర పట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి రామబాణం లాంటి ఒక 3 టెక్నిక్స్ని ఈరోజు ప్రాక్టికల్గా నేను చేస్తాను. మిగతా ప్రక్రియలు చేసినప్పుడు మనకు రిజల్టు ఒక 2-3 రోజుల తర్వాతనో, వారం 10 రోజుల తర్వాతనో వస్తుంది. కానీ ఈ 3 ప్రక్రియలను కనుక చేస్తే ఇన్స్టెంట్ రిజల్టు. అవి చేసిన వెంటనే స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ థాట్స్ తగ్గుతాయి, డిప్రెసివ్ థాట్స్ తగ్గుతాయి, నిద్ర సుఖనిద్ర వస్తుంది. ఈ ప్రక్రియలు చేయడానికి ఎటువంటి నియమము అవసరం లేదు. భోంచేసిన తర్వాత కూడా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. బెడ్ పైన కూర్చొని చేయొచ్చు, చైర్ పైన కూర్చొని చేయొచ్చు, కూర్చోగలిగితే కింద కూర్చొని చేయొచ్చు, మన ఇష్టం. సాధనలోకి వెళదాం. మొదట చిన్ముద్రలో పెట్టుకోవాలి. బొటన వేలు, చూపుడు వేలు తాకించి మిగతా వాళ్ళని స్ట్రైట్గా పెట్టి మోకాళ్ళ పైన పెట్టుకోవాలి. మనసుని బొడ్డు దగ్గర అంటే నాభి దగ్గర ఫోకస్ చేయాలి. శ్వాస తీసుకొని ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకోవాలి. నోటిని 80% వరకు తెరిచి ఆకారం చెప్పాలి. అలా ఎంతసేపు చెప్పగలిగితే మన లంగ్ కెపాసిటీని బట్టి ఎంతసేపు చెప్పగలిగితే అంతసేపు ఆకారం చెప్పాలి. మ్యాక్సిమం 21 సార్లు చేయొచ్చు, మినిమం 5 సార్లు చేయాలి. 5 సార్లు కంటే తక్కువ చేస్తే రిజల్ట్ రాదు. శ్వాస తీసుకోవాలి. నడుము మెడ నిటారుగా ఉండాలి. ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. మనం ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు. రెండవ స్థితి చిన్మయ ముద్ర. మొదట చిన్ముద్రనే పెట్టుకొని తర్వాత మిగతా వేళ్ళనన్నింటినీ కూడా ఇలా మడిస్తే ఇది చిన్మయ ముద్ర అంటారు. తొడల మధ్య భాగంలో పెట్టుకోవాలి. మోకాళ్ళకి తొడల మొదటి భాగానికి మధ్యలో ఇలా పెట్టుకోవాలి. మనస్సుని హృదయం దగ్గర ఉంచాలి. ఇక్కడ స్టర్నం దగ్గర అనాహత చక్రంలో శ్వాసను బాగా తీసుకోవాలి. ఊకారం చెప్పాలి. ఊ
స్థితి. ఆది ముద్ర. బొటన వేలిని చిటికిన వేలి మొదటి భాగంలో ఉంచి మిగతా 4 వేళ్ళు పైన ఇలా పెట్టుకోవాలి. రూట్ ఆఫ్ ద థైస్, తొడల మొదటి భాగంలో ఇలా పెట్టి ఉంచి మనసుని గొంతు దగ్గర ఉంచాలి. అంటే విశుద్ధి చక్రం పైన మనసు ఉంచాలి. శ్వాసను బాగా తీసుకొని మకారం చేసేటప్పుడు నాలుకని అంగిలికి తాకించాలి. ఇది కేచరి ముద్ర అంటాం. శ్వాస తీసుకుంటాం. పండ్లని తాకించకూడదు. నాలుకని అంగిలికి తాకించాలి. పేదాల 2 ముయ్యాలి. పండ్లని కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. నాలుగవ స్టెప్పు పూర్ణముద్ర. బొడ్డుకు కొంచెం కింది వైపున 2 చేతులు ఇలా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు అకార ఉకార మకారాలు 3ంటిని కలిపి చేయాలి. అంటే మన శ్వాసని 3 భాగాలుగా చేసి ఒక భాగంలో అకారం, ఇంకొక భాగంలో ఉకారం, ఇంకొక భాగంలో మకారం చేయాలి. ఆ మకారానికి వచ్చినప్పుడు నాలుకని ఆటోమేటిక్గా కేచరి ముద్రలోకి తీసుకువెళ్ళాలి. ఆ మనస్సు ధారణ అకారం చెప్పినప్పుడు బొడ్డు దగ్గర ఉంచాలి. ఊకారం చెప్పినప్పుడు హృదయం దగ్గరికి తీసుకురావాలి. మకారం చెప్పినప్పుడు గొంతు దగ్గరికి తీసుకురావాలి. ఆ
ఎడమ అరచేతి పైన కుడి అరచేయి పెట్టుకోవాలి. ఇలా చెయ్యి మొదటి భాగంలో వేలిని ఉంచండి. ఇలా పెట్టినామంటే కరెక్ట్గా భైరవ ముద్ర వస్తుంది. 2 బొటన వేళ్ళని కొనల్ని ఇలా తాకించాలి. మగవాళ్ళైతే కుడి చేయి పైన ఉండాలి, ఆడవాళ్ళైతే కుడి చేయి కింద ఉండాలి. మనస్సుని 2 కనుబొమ్మల మధ్యలో భ్రుగుటిన ఉంచుకోవాలి. ధారణ. ఈ ఓంకారం చెప్పే విధానం ఆకారం బొడ్డులో నుంచి రావాలి, పొట్టలో నుంచి వచ్చినట్లు అనిపించాలి, అన్నట్టు. ఉకారం నోటిని మూసేటప్పుడు ఉకారం ఆటోమేటిక్గా వస్తుంది. మకారం ఈ రెండింటికంటే కొంచెం ఎక్కువసేపు చేయాలి. మీరు నన్ను గమనించినారంటే మీకు అర్థమవుతుంది. ఓ మకారం చేసే ప్రతిసారి కూడా కేచరి ముద్రలోకి వెళ్ళాలి. నాలుక అంగిలికి తాకాలి. కొద్దిసేపు ధ్యానం చేయాలి. మనసు ప్రశాంతమైపోతుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా తగ్గిపోయి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. యాంగ్జైటీ థాట్స్, డిప్రెసివ్ థాట్స్ అన్నీ కామ్ అయిపోతాయి. ఇది ఇన్స్టెంట్గా రిలాక్సేషన్ అనేది మనసుకి కంప్లీట్గా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. మనస్సు ప్రశాంతమైపోతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెసివ్ థాట్స్ అన్నీ కూడా కామ్ అయిపోతాయి. మంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనస్సు కామ్ అవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతి అంటాడు. మనం మనస్సును నిగ్రహించుకోవడం ఎవరికైనా కష్టమే, కానీ అభ్యాస వైరాగ్యాలతోటి దాన్ని నిరోధించవచ్చు. ఆ థాట్, హెవీ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ను ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా అభ్యాసం చేస్తే, యోగాభ్యాసం ఖచ్చితంగా మనకు స్వాధీనం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రక్రియ వెంటనే రిజల్ట్ వస్తుంది. మిగతా ప్రక్రియలు చేస్తే కొంతకాలం తర్వాత రిజల్ట్ వస్తుంది, కానీ ఇది మీకు ఇప్పుడు నేను చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా కామ్ అయిపోయింది. నా అనుభవం ఇది, నా స్వానుభవంతో నేను చెప్తున్నాను. సాధన చేయండి. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు.